నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓజీ ఈ సినిమా రిలీజ్కి ముందే రికార్డుల పరంపరని స్టార్ట్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టే రేటింగ్ తెచ్చుకుంది. మరోవైపు టికెట్లకి సంబంధించి ఎక్కడికక్కడ ఆసక్తి పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు టికెట్లని వేలం రూపంలో కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఓజీ ట్రెండ్ ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత, అలానే తెలంగాణ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు సినిమాల గురించి చాలా తగ్గిద్దాం అంటూ వచ్చారు. బట్ సినిమాలోనే ఇప్పుడు మళ్ళీ విపరీతమైన పీక్ స్టేజ్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ వర్షం వచ్చినా అడ్డుకోలేకపోయింది. ఇంకో వైపు నుంచి ఈ ఈవెంట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ప్రతి దానిలో ఏదో ఒక రికార్డ్ అంటారు. ఏంటి రికార్డు? మీకు తెలిసే ఉంటది, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తారు సార్, ట్రెండ్ సెట్ చేస్తారు. ఇంతకుముందు మీరు చూడండి, ఏదైనా మీరు ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అన్న తర్వాతనే చాలా స్టార్ట్ అయినాయి. అట్లా ఏదైనా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేస్తారు సార్. అభిమానులు అలా ఉన్నారు. నిన్న మీరు వర్షంలో చూస్తే దాదాపు 1000 మంది వర్షం పడుతున్నా కూడా సార్ యొక్క స్పీచ్ కోసం, సార్ ఏం చెప్తారో ఆ మెసేజ్ కోసం, ఆయనను చూడడం కోసం వెయిట్ చేసేది సార్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వర్షం పడుతుందంటే దేవుని దర్శనం పోతాం సార్, వర్షం పడుతుందంటే పక్కకి జరుగుతాం, వర్షం తగ్గాక దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అలాగే సార్, దేవుడి కన్నా ఎక్కువగా అవమానించే వ్యక్తులు 2 తెలుగు రాష్ట్రాలని కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నారు సార్. కానీ అంటే ఈ సినిమా ఈవెంట్ ఫస్ట్ ఏమో యూసఫ్గూడ దగ్గర గ్రౌండ్స్ లో చేస్తారన్నారు. సడన్ గా ఎల్బీ స్టేడియంకి వెళ్ళింది. ఎల్బీ స్టేడియంకి లాస్ట్ మినిట్ లో పర్మిషన్స్ వచ్చినాయి. అంత క్రౌడ్ ఎల్బీ స్టేడియంలో జనరల్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈవెంట్స్ లో ఇంత క్రౌడ్ ఎవరు చూడలేదు. సో ఏంటి రీజన్ ఏంటి ఎల్బీ స్టేడియంలో పెట్టాలి అనే ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ మొత్తం అంతా సినిమాటిక్ గా జరిగినట్టు ఉంది. ఆయన గెటప్ కూడా స్పెషల్ గా. యాక్చువల్గా ఏంటంటే సార్, యూసఫ్గూడతో పెట్టుకుంటే క్రౌడ్ ఎక్కువ వస్తే ఇబ్బంది అవుద్ది. ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయాలంటే ఎల్బీ స్టేడియమే. ఎందుకంటే పర్మిషన్స్ వైజ్ కదా, పార్కింగ్ వైజ్ ఎలా చూసుకున్నా కూడా యూసఫ్గూడ అయితే మనకు ఎల్బీ స్టేడియం అయితే బాగుంటుంది అని చెప్పి యూసఫ్గూడకు మార్చడం జరిగింది సార్. ఆ గెటప్ అంటే ఏంటంటే సార్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది మూవీలో, ఆ గెటప్ లో వచ్చారు సార్. ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నాం సార్, ఎప్పుడు కూడా ఈవెంట్లకు చాలా తక్కువ వస్తారు సార్. ఈ మధ్య కాలంలో ఈవెంట్లకు వచ్చినా కూడా డ్రెస్సింగ్ అనేది నార్మల్ డ్రెస్సింగ్స్ లో వస్తారు. కానీ ఈసారి ఏంటంటే ఆ పాత్రలో ఎలా ఉంది, అలా ఆ యొక్క డైరెక్టర్ రిక్వెస్ట్ తోని రావడం జరిగింది. చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా అయితే సినిమాల మీద, ప్రమోషన్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. బట్ హరిహర వీరమల్లు సరే, అది చాలా కష్టాల తర్వాత వచ్చిన సినిమా అనుకుంటే, ఇప్పుడు ఓజీ ఆ కత్తి పట్టుకొని స్టేజ్ పైకి వచ్చిన విధానం కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, స్పీచ్ కానీ, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? స్పీచ్ సినిమా దీనికంటే కూడా ఒక పొలిటికల్ టచ్ తో వెళ్ళినట్టు కనిపించింది. అలా ఏం లేదు సార్, జనరల్ గా మీకు తెలిసి సార్ చాలా సందర్భాల్లో చెప్తుంటారు సార్, నాకు సినిమాలు ఇష్టం లేదు, కాకపోతే మీకోసం తీస్తున్నా, నేను అభిమానుల కోసం తీస్తున్నాను సార్. ఎందుకంటే అభిమానుల కోసం చేంజ్ కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలి సార్. సార్కి నచ్చినా నచ్చకపోయినా అభిమానులకు నచ్చేలాగా ఉండాలి. అభిమానుల్ని సంతోషపరచడంలోనే సార్ ఇవన్నీ చేస్తున్నారు సార్. సో ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ స్టైల్ కానీ, యూజ్ చేసే అన్ని ప్రతిదీ కూడా అభిమానుల రిక్వెస్ట్ కోసము డైరెక్టర్ గైడెన్స్ లో చేయడం జరుగుతుంది సార్. మీరు చూస్తే నిన్న కూడా చూస్తే పొలిటికల్ గా అన్నారు సార్. పొలిటికల్ గా రన్ అవ్వాలి, ఓ పార్టీని నడిపియాలి, క్యాడర్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే కంపల్సరీ ఫైనాన్షియల్ గా కావాలి సార్. ఫైనాన్షియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మూవీస్ నుంచి వస్తుంది సార్. అందుకోసమే మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్. ప్రొఫెషన్ అది. సో కంపల్సరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదొకటే సార్ సార్కి. సో ఖచ్చితంగా మూవీస్ చేయాల్సిందే. ఆ మూవీస్ వచ్చే ఇన్కమ్ తోనే సినిమాలకి దూరం అయిపోతున్నారని చెప్పారు ఒకప్పుడు. ఇప్పుడేమో పదవి దగ్గరకు వచ్చేసింది. పదవిలో ఉండి మళ్ళీ సినిమాలు చేయడం అంటే ఆసక్తికరంగా ఉంది. అంటే సార్ ఎలా చేస్తున్నారు, మొత్తము డిపార్ట్మెంట్ వదిలేసి ఆ శాఖలను పట్టించుకోకుండా ఉండి ఆ విధంగా చేయట్లేదు సార్. డైలీ 1 గంట 2 గంటలు, అది కూడా నెలలో 2-3 రోజులు, వారం రోజులు తక్కువ టైం ఇస్తూ ఎక్కువ వర్క్ చేస్తున్నారు సార్. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది ఉన్నప్పుడు దాన్ని పక్క పెట్టడం కష్టం సార్. ఎందుకంటే మీరు చూసారు, కౌలు రైతులకు వాళ్ళందరికీ 100 కోట్లు ఇచ్చారు సార్. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సినిమా ద్వారా వచ్చినాయి సార్. ఫ్యూచర్ లో కూడా హెల్ప్ చేయాలి. మీరు చూసారు సార్, అధికారంలోకి వచ్చాక ఎవరు కూడా సొంత డబ్బులు తీయరు. కానీ మీరు చూసి చాలా సందర్భాలలో తన సార్ యొక్క సొంత డబ్బులను తీసి ప్రజలకు ఇస్తున్నారు సార్. ప్రజలకే కాదు, చాలా సందర్భాల్లో హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి అంటే సినిమాలు సార్. కంపల్సరీ సినిమాలు చేస్తేనే
ఇన్కమ్ అనేది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆయన సినిమా కెరీర్ మీద ఫోకస్ పెట్టారు అనుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు దీని తర్వాత? అలా ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆ ప్రొఫెషన్, ఇప్పుడు నేను వైద్య వృత్తిలో ఉన్నాను సార్, నేను పొలిటికల్గా ఉన్నా, బిజినెస్లో ఉన్నా, కానీ నా ప్రొఫెషన్ నేను కంపల్సరీ, నాకేంటంటే ఈవినింగ్ క్లినిక్ వెళ్ళలేదా నాకు నిద్ర పట్టదు సార్. సో అలాంటి మన ప్రొఫెషన్ వదులుకోవద్దు అనేది నా ఇంటెన్షన్ సార్. ఎవరైనా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఏ స్టేజ్కి పోయినా వచ్చిన కింది నుంచి వచ్చిన స్టేజ్ని ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ మొదటి ఈ ప్రొఫెషన్ వదిలేయొద్దు అన్నది ఇంటెన్షన్ సార్. ఓకే, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి రికార్డులు అంటున్నారు. అలానే సినిమా టికెట్ల అమ్మకాలకు సంబంధించి కూడా ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఫస్ట్ సినిమా రికార్డుల గురించి చెప్పండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అదరగొట్టేసింది, వరల్డ్ వైడ్గా బెస్ట్ వాచ్ అని అంటున్నారు. 100% సార్. మీరు చూస్తే RRR లైక్ 1,80,000 వాచింగ్ వచ్చింది సార్. ఇంకా చూసుకుంటే భీమ్లా నాయక్ లైవ్ వాచ్ 1,89,000, 249,49,000 మంది వాచింగ్, లైవ్ వాచింగ్ అంటే చాలా పెద్ద నంబర్. అవును సార్, ఇది రికార్డ్ సార్. ఎక్కడ కూడా మీరు 2,49,000 ఎప్పుడు చూడండి సార్. ఏదైనా మామూలుగా ఏదైనా మాక్సిమం హైప్ ఉందంటే ఒక 1,90,000, 80,000, ఎలక్షన్ రిజల్ట్స్ అంటే 1,20,000 అట్లా చూస్తారు, కానీ 2,50,000 ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు సార్. ఫస్ట్ టైం రికార్డ్. సో ఈ పవన్ కళ్యాణ్ గారి మానియా మరొకసారి జనాలను తాకుతుందా, లేదా ఓజీ మీద ఉన్న అటెన్షన్? ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓజీ అంటూ ఉంటారు. అలా ఏం లేదు సార్. అదే సార్కి ఉన్న ఒకటి ఈ బ్రాండ్ సార్, అది సార్ మీద ఉన్న అభిమానము, ఆయన ఒక మంచితనము, మానవత్వము. ఎందుకంటే ఆయనలో ఒక్కటని చూడలేము సార్, సినిమా పరంగా చూడలేము, అటు పొలిటికల్గా చూడలేము సార్. ఆయన యొక్క వ్యక్తిగతంగా మానవత్వంగా ఎలా ఉంటాడు అన్న దాని మీదనే నడుస్తుంది సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మూవీస్ లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ఇదే క్రేజీ ఉంటుంది, ఇదే ఉంటుంది సార్. ఈ మీరు రాజకీయ పార్టీ సమావేశాలు కానీ, సినిమా ఈవెంట్స్ కానీ, ఆయన యొక్క అభిమానులు ఈ విధంగానే వస్తారు సార్. మీరు చూడండి, ఎక్కడ ఏది చూసుకున్నా కూడా, నిన్న వర్షం పడుతుంది, తెలంగాణలో ఎవరు వస్తారో అన్న లెవెల్లో మాట్లాడిన వెధవలు ఉన్నారు సార్. వాళ్ళకు నిన్న ఒకటి మంచి ఆన్సర్ ఏంటి అంటే సమాధానం. మనమే అనుకున్నాం సార్, లాస్ట్ మినిట్ వరకు పర్మిషన్స్ రాలే, అయినా కూడా షార్ట్ పీరియడ్ లో 1,000 మంది అభిమానులు గుమ్ముగూడారు సార్. చాలా మందికి టికెట్లు లేక, టికెట్లు ఉన్నాయని తెలియక చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు 1,000 మంది. ట్రాఫిక్ చూస్తే 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు అంటే తెలంగాణలో సార్కి విపరీతమైన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సార్. ఓకే, ఇంకోటి ఈ సినిమా టికెట్ల గురించి ఏంటి, మళ్ళీ కొత్తగా వేలం పాటలు పెట్టడం, 5 లక్షలు అంటున్నారు, 2 లక్షలు అంటారు, 1,50,000 అంటారు సార్. ఏం లేదు సార్, అభిమానులు వేలం పాట చేస్తున్నారు సార్. ఏదైతే థియేటర్లో మొదటి టికెట్ అభిమానులు వేలం పాట వేసి, ఆ వేలం పాటలో వచ్చిన అమౌంట్ ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు సార్. మీరు చూస్తే సౌత్ అమెరికాలో వచ్చి 5 లక్షలు, మన ఆంధ్రాలో చూసుకుంటే చాలా థియేటర్లలో 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు నడుస్తున్నాయి. మన తెలంగాణలో చూసుకుంటే చౌటుప్పల్లో 1,30,000 దాదాపు. ఇట్లా ఏంటంటే ఈ అమౌంట్ ని కూడా పార్టీకి స్పాన్సర్ డొనేట్ చేస్తున్నారు సార్. దీనివల్ల ఏంటంటే నీడి ఎవరికైతే అవసరం ఉందో వాటికి హెల్ప్ చేసే విధంగా ఉంటుందని చెప్పి. నెగిటివ్ అవా పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలోనే 100 కామెంట్లు చేస్తున్నారు. సో ఇది అధికారంలో ఉండి ఉపయోగించుకోవడం, అధికార దుర్వినియోగానికి కేసు కూడా పెట్టారు. ఇవన్నీ నెగిటివ్ అవ్వా? నెగిటివ్ ఏం కాదు సార్. ఇది వచ్చి థియేటర్లో అఫీషియల్ పెట్టింది కాదు సార్. అభిమానులు వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు వేలం పాట వేసి వాళ్ళు ముందుకు వచ్చి ఇది చేస్తారు సార్. దీన్ని నేను ఎక్కడ కూడా పర్సనల్ గా యూజ్ చేసుకోవట్లేదు. దాని అమౌంట్ కూడా మళ్ళీ పార్టీకి పండుగ రిటర్న్ గా డిజిటల్ పేమెంట్ ఇస్తారు సార్. ఎక్కడ కూడా బ్లాక్ మనీ వైట్ గా చేయట్లేదు. అభిమానుల యొక్క ఉత్సాహం, వాళ్ళు వేలం పాట వేసుకొని ఆ అమౌంట్ వచ్చి తీసుకొస్తారు. ఎక్కడ కానీ పార్టీ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ ఎక్కడ కూడా వీళ్ళు ముందు పడి దీన్ని వేలం వేయట్లేదు, ఎక్కడ చేయట్లేదు సార్. అభిమానులు ఆ థియేటర్ లో ఉన్న, ఆ చుట్టుపక్కల ఉన్న అభిమానులు అందరూ కలిసి నాకు ముందు పోటీ పడి నేను చూడాలి, ఫస్ట్ టికెట్ నాకు కావాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కలిసి ఒక వేలం పాట పెట్టుకొని ఆ అమౌంట్ ని కూడా మళ్ళీ పార్టీకి ఇచ్చేలాగా చేసుకున్నారు సార్. దానిలో వాళ్ళ యొక్క ఉత్సాహము, వాళ్ళ యొక్క ప్రేమను చూపుతున్నారు తప్ప డబ్బు కాదు సార్. ఇప్పుడు నిన్న జరిగిన రిలీజ్ ఈవెంట్ తర్వాత, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత రేపు ఆంధ్రాలో జరుగుతుంది అంటున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? భారీగా పెరిగినాయి? చాలా పెరిగాయి సార్. మొన్న మూవీ మన ఈ ఆన్లైన్ లో మూవీస్ టికెట్స్ రిలీజ్ అయినాయి సార్. రిలీజ్ అయిన 1-2 అవర్స్ లో 70K టికెట్స్ అయిపోయినాయి సార్. అది నాకు తెలిసి ఏదో వారం 10 రోజుల వరకు కూడా టికెట్లు దొరకడం కొంచెం కష్టంగానే ఉంటాయి సార్, ఇంకా థియేటర్లు పెంచపోతే. సో అయితే అన్ని తెలుగు రికార్డులని బ్రేక్ చేస్తారు సార్ ఓజీ. అంటే ఇప్పుడు ఆ సినిమాలో కాంబినేషన్ కూడా పాన్ ఇండియా టైప్ మొత్తం అంతా సెట్ చేసాం అని చెప్పని అన్నారు. ప్రమోషన్స్ మాత్రం తెలుగు స్టేట్స్ లోనే ఉన్నాయి. ఏంటి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా మూవీనా తెలుగు సినిమా? లేదు సార్, ఇది ఆయనకు ప్రమోషన్సే అవసరం లేదు సార్. కళ్యాణ్ గారి మూవీ అంటే ప్రమోషన్స్ అవసరం. మీరు చూస్తుంటారు చిన్న చిన్న హీరోలు కళ్యాణ్ గారిని తీసుకుని వెళ్ళి ప్రమోషన్ చేయించుకుంటారు సార్. ఆ స్థాయి కళ్యాణ్ గారి సార్. ఏ చిన్న మూవీ, చిన్న మాట మాట్లాడినా కూడా పాన్ ఇండియా లెవెల్, ప్రపంచ స్థాయి మాట్లాడే వ్యక్తి కళ్యాణ్ గారు సార్. అది ఖచ్చితంగా పాన్ ఇండియానే కాదు సార్,
మొత్తం ప్రపంచం మొత్తం స్థాయి మూవీ సార్ ఇది. ఓకే, మీరు ఏపీలో ఎలా ఉండొచ్చు మరి? దీని నెక్స్ట్ స్టెప్ ఏపీలోనే కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏంటి మీ అంచనా ఏంటి? ట్రైలర్ ఏదో కొంచెం లేట్ అయింది, అది మళ్ళీ చేద్దామని ఏదో అన్నారు. సో ఏంటి మరి నెక్స్ట్ ఏపీలో వచ్చే మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు ఓజీకి సంబంధించి? ఓజీకి చాలా బాగుంది సార్. ఆంధ్రాలో అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఇప్పుడు కూడా చాలా డిసిప్లిన్ గా మా దగ్గర ఎలా ఉంటుంది సార్, అభిమానులు అని చెప్పి వేరే అభిమానులాగా కొట్టుకోవడము, గొడవ పడడం ఇలా ఉండవు సార్. సిస్టమేటిక్ గా అధినేత ఒకటి చెప్పారు అంటే దాన్ని ఫాలో అవుతూ సిస్టమేటిక్ వెళ్తారు. ఆంధ్రాలో చాలా పాజిటివ్ ఉంటుంది సార్. ఈ మూవీ తర్వాత, మూవీ ముందు, మూవీ తర్వాత చాలా ఉంటాయి సార్. అధికార దుర్వినియోగం ఎక్కడ కాలేదు సార్. ఒక సిస్టమేటిక్ ని క్రియేట్ చేశారు. మనం లాస్ట్ దాంట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేస్తున్నారు సార్. ఇంత ముందు వరకు ఎలా అంటే విచ్చలవిడిగా ఉంది సార్. ఒక ప్రాసెస్ లేదు, సిస్టమ్ లేదు. మీకు అధికారం ఉంటే మీకు అలాగా, నాకు అధికారం లేకపోతే నాకు అలాగా ఉంది. అలా కాదు, ఒక సిస్టమేటిక్ క్రియేట్ చేయాలని చెప్పి సంబంధిత మంత్రి గారు, మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం కూడా సిస్టమేటిక్ ని తీసుకొస్తున్నారు సార్. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అదరగొట్టింది. ఇక ఆంధ్రాలో త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి విపరీతమైన మాన్యా జనరేట్ అయింది. వరల్డ్ వైడ్ గా సినిమా టికెట్లకు అయిన వేలంపాటు పైన వస్తున్నటువంటి అమౌంట్ ని పార్టీ అవసరాల కోసం ఇవ్వాలని చెప్పని అభిమానులు తమ ప్రేమను చాటుకునేందుకు వేలంపాటలు వేస్తున్నారు. కాబట్టి ఇందులో అధికార దుర్వినియోగం లేదా మరొక విధమైనటువంటి వ్యవహారం లేదని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.